కన్యా రాశి వారికి 2025 ఏ మేరకు కలిసి వస్తుందో తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురు సంచారం వల్ల ప్రతికూలతలు ఉన్నప్పటికీ సంవత్సర ఆరంభం చివరిలోనూ మంచి ఫలితాలు ఉన్నాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. యత్నాలకు ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం పొందుతారు. స్థిరాస్తుల అభివృద్ధి, కొంత మొత్తం ధనం పొదుపు చేస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం శ్రేయస్కరం కాదు. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురైన సంవత్సరం అంతా నిలకడగానే ఉంటుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. అవివాహితులకు శుభయోగం. స్నేహబంధాలు మరింత బలపడతాయి. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సంఘటనలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడుకలు, శుభకార్యాలకు హాజరవుతూ ఉంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయం అవుతుంది. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. కిట్టని వ్యక్తులే మోసగించే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ వసూళ్లు, నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సొంత వ్యాపారాలు శ్రేయస్కరం. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు అనవసర వ్యాపకాలు తగవు. పట్టుదలతో శ్రమిస్తే ఆశించిన ర్యాంకులు సాధించగలుగుతారు. వైద్య రంగాల వారికి సేవాభావం, ఏకాగ్రత ముఖ్యం. న్యాయవాద వృత్తిలో రాణింపు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక యోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఈ రాశి వారికి సోమవారం నాడు శివ అభిషేకం, కనకదుర్గమ్మ వారి ఆరాధన అన్ని విధాల శుభదాయకం.